ఈ వీడియోలో మనము టీజీ పాలిసీ 2024 అడ్మిషన్స్ ద్వారా ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సీట్ పొందారో లేదా పొందాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి అసలు కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ చదవడం అంత ఈజీనా, కంప్యూటర్ సైన్స్కి ఎందుకు అంత క్రేజ్ ఉంది, సో క్రేజ్ ఉన్నా కూడా మరి చదవగలుగుతారా లేదా అనేది కూడా మీరు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఎస్టిమేషన్ వేసుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ అంటే క్రేజ్ ఎక్కువగా ఉండడం వల్ల జాయిన్ అవుతున్నానని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు అసలు యాక్చువల్ కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటో, కంప్యూటర్ సైన్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, కంప్యూటర్ సైన్స్ చదవడం అంత ఈజీనా లేదా కంప్యూటర్ సైన్స్ కష్టంగా ఉంటుందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇప్పుడు నేను చెప్పే వీడియోని బట్టి మీకు అర్థమైపోతుంది. సో మీరు వీడియో చివరి వరకు చూడండి. కంప్యూటర్ సైన్స్లో ఏ సిలబస్ ఉంటుందో, అసలు కంప్యూటర్ సైన్స్ కోర్స్ అంటే ఏంటో కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో దీనికోసం నేను యాక్చువల్లీ ఈ టీజీ పాలిసెట్ వెబ్సైట్లోనే యాక్చువల్లీ మనకి అడ్మిషన్స్ దేనికోసం కండక్ట్ చేస్తున్నారంటే ఎస్బిటిటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ. ఓకే, దాంట్లో మనకి అఫిలియేషన్ ఉన్న కోర్సెస్ కాబట్టి ఈ టీజీ పాలిసెట్కి సమ్వాట్ ఇట్ ఈజ్ రిలేటెడ్ అనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ మీకు యాక్చువల్ చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు టీజీ పాలిసెట్ నుంచే కదా మీరు ఈ కోర్సెస్ అన్నీ కూడా తెలుసుకొని వాటిని చదవాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి సో ఈ వెబ్సైట్ ఇక్కడ చూపించాను. దీంట్లో మనకి కంప్యూటర్ సైన్స్ కోర్సు కోడ్ చూపిస్తాను చూడండి. సో కంప్యూటర్ సైన్స్ కోడ్ వచ్చి సిఎస్ అనేది కంప్యూటర్ సైన్స్ కోడ్ మీ అందరికీ తెలిసిందే. సో మీ అందరికీ చాలా వాటికి తెలుసు కంప్యూటర్ సైన్స్ కోర్సు కోడ్ వచ్చి కంప్యూటర్ సైన్స్ కోడ్ సిఎస్. డిలీట్ చేసి అసలు కంప్యూటర్ సైన్స్ మన స్టేట్లో ఎక్కడెక్కడ ఉందో మీకు చూపించి తర్వాత మీకు అసలు ఆ సిలబస్ ఉందా లేదా, ఎంత ఉంది, సిలబస్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, సో దీనికోసం నేను ఇది ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్టర్ చేస్తే బ్రాంచ్ కోడ్ తోటి ఫిల్టర్ చేస్తాను. సో కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ సిసిబి, సిపిఎస్, సిఎస్, తర్వాత ఏఐ ఫస్ట్లో ఉన్నది మనకి ఏఐ. సో ఇవే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్. సో ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్కి ఇంత క్రేజ్ ఎందుకు, ముందు మనం సిఎస్ బ్రాంచ్ ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాం. సో సిఎస్ బ్రాంచ్ చాలా ఎక్కువ కోర్సెస్, చాలా ఎక్కువ కాలేజీలు ఉన్నాయి. సో చూస్తే మీకు ఇక్కడ 69 కాలేజెస్లో కంప్యూటర్ సైన్స్ ఉంది. సో ఈ క్రేజ్ను యూజ్ చేసుకొని ప్రైవేట్ కాలేజ్లో ఇబ్బడి ముబ్బడిగా మనకి సీట్స్ ఇచ్చేశారు. మరి ఈ ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం చూస్తే 69 ఉన్నాయండి. మరి గవర్నమెంట్ కాలేజీలో ఎన్ని ఉన్నాయి, మీకు ఇది ఎందుకు చెప్తున్నానైనా మీకు తర్వాత అర్థమవుతుంది, సిలబస్ని చూపిస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ 20 కాలేజీలు మాత్రమే గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మనకి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్. మరి 59 ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటే 20 గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి దీనికి క్రేజ్ చాలా ఎక్కువగా ఏర్పడింది. మీరు పలానా కాలేజీలోనే చదవాలి, పలానా కాలేజీలో నేను చదవను అని పెట్టుకుంటే కుదరదండి. మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కావాలంటే ఇక్కడ ఇవన్నీ కూడా పాత డిస్ట్రిక్ట్స్లో ఉన్న మంచి సిటీస్ చూడండి. ఆదిలాబాదు, కరీంనగర్, హైదరాబాద్, గద్వాల్, సికింద్రాబాద్, బడంపేట్ అనేది హైదరాబాదే, సికింద్రాబాద్, జోగిపేట్, మాసప్ ట్యాంక్ హైదరాబాదే, మెదక్ కూడా మనకి సిటీ, ఓల్డ్ క్యాపిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, నిజామాబాద్, నల్గొండ, చందులాల్ బరాదరి ఇది కూడా హైదరాబాద్, ఇది సిద్దిపేట. సిద్దిపేటలో 2 కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఉమెన్స్ పాలిటెక్నిక్ రెండిట్లో ఉంది. అబ్దుల్లాపూర్ మెట్ ఇది రంగారెడ్డి డిస్టిక్, షాద్ నగర్ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది, సూర్యాపేట జిల్లా, ఓకే, వనపర్తి జిల్లాలో ఉంది, వరంగల్లో ఉంది. సో మనకి గద్వాల్ కూడా ఉంది, మనం ఇక్కడ పైన చెప్పుకున్నాం. సో ఇక్కడ మనకి ఎక్కువ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయంటే డిస్ట్రిక్ట్స్ వచ్చి మనకి హైదరాబాద్లో ఉన్నాయి. చూడండి ఎక్కువ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి. సో హైదరాబాద్లో 5 కాలేజెస్ ఉండగా మిగతా అన్నీ కూడా 15 కాలేజెస్ బయట ఉన్నాయి. సో 20 కాలేజెస్లో మొత్తం మనకి 5 కాలేజెస్ సిటీలో ఉంటే మిగతా కాలేజెస్ అన్నీ కూడా బయట ఉన్నాయి. మరి వీటిలో ఫ్యాకల్టీ సరిగా ఉన్నారా లేరా అనేది మీరు ఎస్టిమేట్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఫ్యాకల్టీ సరిగా ఉన్న కాలేజెస్ కూడా చెప్తాను. సో వాటిలో మీరు ఖచ్చితంగా చదువుకుంటే బాగుంటుంది. సో మనకి ఆదిలాబాద్లో ఫ్యాకల్టీ ఉన్నారు, గద్వాల్లో ఉన్నారు, హైదరాబాద్ డిస్టిక్లో ఉన్నారు, కరీంనగర్లో ఉన్నారు, మనకి నెక్స్ట్ మెదక్లో కూడా ఉన్నారు, నల్గొండలో ఉన్నారు ఫ్యాకల్టీ, నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు, రంగారెడ్డిలో ఉన్నారు, ఓకే, వరంగల్లో ఉన్నారు. మిగతా జిల్లాలలో కొద్దిగా సిద్దిపేటలో కూడా ఉన్నారండి. సో వనపర్తి వీటిలో మాత్రం కొద్దిగా స్టాఫ్ తక్కువగా ఉన్నారు. మామూలుగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన స్టాఫే సిటీలో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళు మాత్రమే అంటే 16 ప్లేసెస్లో మీరు ఏ కాలేజ్ తీసుకున్నా కంప్యూటర్ సైన్స్ మీకు బాగుంటుంది. ఓకే, తర్వాత ఈ మిగతా 4 ఏవైతే ఉన్నాయో ఆ 4 కాలేజెస్ కొత్తగా కోర్స్ పెట్టారు. సో వాటిలో మాకు సీనియర్ ఫ్యాకల్టీ ఉండకపోవచ్చు కాబట్టి కొద్దిగా సిలబస్ అటు ఇటుగా వాళ్ళు కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏం జరుగుతుందో మనకి తెలియదు.
సో మొత్తానికైతే మనకి ఇక్కడ 16 జిల్లాలు, 16 ప్లేసెస్, 16 పాలిటెక్నిక్ కాలేజెస్. మీరు వీటిలో వేటినైనా ప్రిఫర్ చేయండి. మీకు కంప్యూటర్ సైన్స్ వస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు. సో సరే, కంప్యూటర్ సైన్స్ వచ్చిన తర్వాత మీరు జాయిన్ అయిపోరు. మరి జాయిన్ అయిన తర్వాత మీరు చదవగలుగుతారా లేదా అనేది కూడా మీరు ఎస్టిమేట్ చేసుకోవాలి. కాబట్టి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సిలబస్ ఎక్కడ తెలుసుకోవాలి. సో మనకు అసలు సిలబస్ రావాలి అంటే మనకి పాలిటెక్నిక్ అనేది ఎస్బిటిఈటి అనే దాని అఫిలియేటెడ్ కోర్సు, ఎస్బిటిఈటి తెలంగాణ అఫిలియేటెడ్ కోర్సు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ ఇది, ఎస్బిటిఈటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ తెలంగాణ. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలా. దీంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉంటాయి, వీటి గురించి మీకు తెలుసుకోవాలి. స్టూడెంట్ సర్వీసెస్, కాలేజ్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్, అఫిలియేటెడ్ కాలేజ్. సో ఇక్కడ మీకు స్టూడెంట్ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్. మీరు డిప్లొమాలో జాయిన్ అయిన జాయిన్ అయ్యి బయటకు వచ్చేంత వరకు కూడా మీకు ఈ స్టూడెంట్ సర్వీసెస్తో చాలా యూజ్ ఉంటుంది. దీని గురించి మళ్ళీ నేను ఒక వీడియోలో చెప్తాను. సో మొత్తానికి మనం ముందు ఫస్ట్ ఈ డిప్లొమా సిలబస్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి. ఫస్ట్ వ్యూ సిలబస్ అని ఉంది. ఈ సిలబస్ కాపీలో మనకి ఇవన్నీ కూడా ఓల్డ్ సిలబస్లు అండి. 96 నుంచి 1996, 2000, 2005, 2009, 2014, 2016, 2018, 2021. సో ఇలా సిలబస్ ఉంది. ఇది ఫార్మసీ కోర్సెస్కి సంబంధించిన సిలబస్. సో ఇక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది ఇది ఫార్మసీ కోర్సు. సో C21 ఇవన్నీ కూడా మిగతాయి కింద ఉన్నాయన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ సంబంధించిన సిలబస్ కాపీస్. సో ఈ సిలబస్ కాపీస్లో మీకు C21 కరికులంలో మీది C24 సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు యాక్చువల్లీ C24 సిలబస్ పనిచేస్తుంది. మీకు C24 సిలబస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సిలబస్ అనేది ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. కాబట్టి జస్ట్ మనకు అవైలబుల్ ఉన్న సిలబస్ కంప్యూటర్ సైన్స్ C21 సిలబస్ లేటెస్ట్ కాబట్టి దాన్ని బట్టి మీకు చెప్తాను. సో ఇది క్లిక్ చేయండి, కంప్యూటర్ సైన్స్ క్లిక్ చేయండి. అలాగే మీరు మిగతా కోర్సెస్ సిలబస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ సిలబస్లు కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా క్రేజ్ ఉన్న కోర్సు కంప్యూటర్ సైన్స్ కాబట్టి అసలు సిలబస్ C21 సిలబస్ ఎలా ఉంటుంది, దాని స్ట్రక్చర్ ఏంది మొత్తం నేను ఇందాక ఒక వీడియో చేశాను. ఒక వీడియోలో మనం ఈసీకి ఆల్టర్నేట్ కోర్సెస్ ఏముంటాయి, ఈసీ రిలేటెడ్ కోర్సెస్ ఏముంటాయి, వాటి సిలబస్ ఎలా ఉంటుందని కంపేర్ చేసి ఒక వీడియో చేసినప్పుడు చాలామంది కంప్యూటర్ సైన్స్ సిలబస్ కూడా ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పారు. అందుకని నేను ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి, సో ఇక్కడ మనకి ఇవన్నీ సెమిస్టర్ వైజ్ మనకి 6 సెమిస్టర్లు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 సెమిస్టర్లు ఉన్నాయి. సో ఈ 6 సెమిస్టర్ల సిలబస్ డీటెయిల్గా అయితే ఒక్కొక్క దాంట్లో ఉంటుంది. ఇండివిజువల్గా ఒక్కొక్క సెమిస్టర్ గురించి కావాలంటే మీరు వీటిని ఓపెన్ చేసి చూసుకోవాలి. బట్ నేను ఇప్పుడు వాటి గురించి అవసరం లేదు కాబట్టి మనము C21 కంప్యూటర్ సైన్స్ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇది చూడండి, కంప్యూటర్ సైన్స్ కోర్స్ స్ట్రక్చర్ చూస్తే సో కంప్యూటర్ సైన్స్ సిలబస్లో ఏమేమి ఉన్నాయి మనకి. జనరల్గా అయితే ఫస్ట్ ఇయర్లో మామూలుగా ఇంటర్మీడియట్లో ఉన్న సిలబసే ఉంటుంది. ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఉంది చూడండి, బేసిక్ ఇంగ్లీష్ ఉంది, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. ఇది ఒక సెమిస్టర్, ఇది ఒక సెమిస్టర్. ఈ సెమిస్టర్ మనకి మీరు కాలేజీలో జాయిన్ అయిన జూలై 18th నుంచి స్టార్ట్ అయితే ఒక 3 నెలలు లేదా 4 నెలలు కొనసాగుతుంది. అంటే జూలై నుంచి మీకు నవంబర్ వరకు ఎస్టిమేట్ చేసుకోండి. డిసెంబర్ నుంచి మళ్ళీ మనకి ఏప్రిల్ వరకు కూడా మనకి సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది. అలా సేమ్ ఇలా ఇది జూలై నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇలా సెమిస్టర్స్ నడుస్తాయి కంటిన్యూస్గా. సో మొత్తంగా అయితే మనకి ఇక్కడ 6 సెమిస్టర్లు ఉన్నాయి. ఒక సెమిస్టర్ మొత్తం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. కంప్యూటర్ సైన్స్లో అయినా ఇంకో ఏ కోర్స్ తీసుకున్నా మనం కంప్యూటర్ సైన్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చెప్పుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది, అంటే ఇంగ్లీష్ ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్. మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ 102 ఇది ఇక్కడ మీకు కోడ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ కోడ్, దీని గురించి తర్వాత చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఉంది, తర్వాత ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 202 కంటిన్యూషన్ ఉంటుంది అంతే సిలబస్. సో ఇంటర్మీడియట్ కవర్ అవుతుంది. ఇక్కడ ఇంటర్మీడియట్ సిలబస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ 1, 2, 3 అని పెట్టి వాటికి సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఇది ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్ అన్నాడు, ఇదే ఫిజిక్స్ కాకపోతే అడిషనల్ అడ్వాన్స్డ్ కొద్దిగా ఫిజిక్స్ ఉంటుంది. అంటే కొన్ని చాప్టర్స్ దీంట్లో ఉంటాయి, కొన్ని చాప్టర్స్ దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా అంతే. సో దీంట్లో ఉన్న సిలబస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న కెమిస్ట్రీ ఉంటుంది, ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్న సిలబస్ ఉంటుంది. ఇక్కడ 2 సెమిస్టర్లలో మొత్తం మనకు 1 ఇయర్లోనే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్, మ్యాథ్స్ కవర్ చేసేస్తారు, అంతకుమించి ఏమీ లేదు. సో అందుకని మీకు చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అవుతుంటారు. ఎందుకంటే ఇక్కడ హెవీ సిలబస్ ఉంటుంది, కానీ మీకు 6 నెలల టైంలో కవర్ చేయాలి సిలబస్ అంతా. కాబట్టి మీరు చదువుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, సిలబస్ కవర్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్ కవర్ చేస్తారు. కాబట్టి మీరు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్స్లోని బ్యాక్లాగ్స్ అంటే ఫెయిల్ అవుతూ ఉంటారు, వాళ్ళు సప్లిమెంటరీలు రాస్తూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో నెక్స్ట్ మనకి బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ సబ్జెక్ట్ ఈసీ వాళ్ళకి, అలాగే ట్రిపుల్ ఈ వాళ్ళకి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా సైన్స్, సిపిఎస్, తర్వాత మనకి ఇంకా ఒక సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఈ కోర్సెస్ ఉన్నాయి కదా, వీళ్ళందరికీ కూడా సేమ్ సిలబస్. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఈవీ వాళ్ళకి ఈ కోర్సెస్ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది. సో ఇది మనకి 105 అనే సబ్జెక్ట్. సో ఇది మీకు తెలుసు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే
మనకి సెమీ కండక్టర్ డివైస్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, ఈ చాప్టర్స్ ఏవైతే ఫిజిక్స్లో ఉంటాయో వాటి గురించి డీటెయిల్డ్గా ఈ ఒక్క సబ్జెక్ట్లోనే చెప్తారు, అంతకుమించి ఏం లేదు. సో ఇది ప్రోగ్రామింగ్ మనకి కోర్ సబ్జెక్ట్ అనమాట. కంప్యూటర్ సైన్స్లో మీరు ప్రోగ్రామింగ్ ఇన్ సి తోటే మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయాలి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సో అందుకని ఇక్కడ ప్రోగ్రామింగ్ ఇన్ సి అనేది ఇంట్రడ్యూస్ చేశారు 205. ఓకే, ఇది సి ప్రోగ్రామింగ్ సంబంధించిన సబ్జెక్టు. మీ అందరికీ తెలుసు ప్రోగ్రామింగ్ సినిమాలలో కూడా చూస్తుంటారు, ప్రోగ్రామర్ అని అదో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనో. మనకి ఈ సబ్జెక్ట్ తోటే స్టార్ట్ అవుతుంది. మీరు కంప్యూటర్ సైన్స్ కెరీర్ అంతా కూడా ప్రోగ్రామింగ్ సి తోటే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ప్రాక్టికల్ సబ్జెక్టు. జస్ట్ డ్రాయింగ్ ఎలా చేయాలి, డ్రాయింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. ఇది యాక్చువల్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే కోర్ సబ్జెక్టు, మెకానికల్ వాళ్ళకి కూడా చాలా బేసిక్ అనమాట ఇది. లేకపోతే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ అలాగే ఎలక్ట్రికల్ బ్రాంచెస్ వాళ్ళకి కొద్దిగా డ్రాయింగ్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఈ సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు కంప్యూటర్ సైన్స్. ఇది మనకు అంత అవసరం లేదు. దాంట్లోనే అడ్వాన్స్డ్ పార్ట్ ఒక పార్ట్ దీంట్లో ఉంటుంది, ఇంకా అడ్వాన్స్డ్ పార్ట్ అంటే ఒక 5 చాప్టర్స్ ఒక బుక్ తీసుకుంటే 5 చాప్టర్స్ మనకి బేసిక్లో ఉంటాయి, మిగతా అడ్వాన్స్డ్లో ఉంటాయి, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ మనకి బేసిక్ ఆటో క్యాడ్ ల్యాబ్ అనేది ఒకటి ఉంది. సో ఈ బేసిక్ ఆటో క్యాడ్ ల్యాబ్ గురించి కూడా మనము చూసుకుంటూ వెళ్తే, బేసిక్ ఆటో క్యాడ్ ల్యాబ్ అంటే డ్రాయింగ్లో ఏదైతే మనము ఫిజికల్గా చేస్తామో అంటే పేపర్ మీద లేదా డ్రాయింగ్ షీట్ మీద చేసేదాన్ని కంప్యూటర్ సిస్టంలో క్యాడ్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది, ఆటోమేటిక్ క్యాడ్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చర్. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అంటారండి. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ద్వారా మనకి వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి. దాంట్లో ఈ ల్యాబ్ ద్వారా మనము ఈ డ్రాయింగ్లో ఏవైతే చేసామో వాటిని ఇక్కడ జస్ట్ మనము ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. డీటెయిల్ సిలబస్ మీకు చెప్పట్లేదు, ఓవర్వ్యూ చెప్తున్నా కాబట్టి అట్లా మీకు అసలు అదేంటో చెప్తున్నా. క్యాడ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అనమాట, దాని గురించి ఉంటుంది ఇక్కడ. సో కంప్యూటర్లో మనము బిల్డింగ్ డ్రాయింగ్స్, తర్వాత మెషిన్ డ్రాయింగ్స్, వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, ఆటోమేటిక్గా జనరేట్ చేయడం. ఇక్కడ పేపర్ ద్వారా చేసేది, ఇక్కడ మనం ఆటోమేటిక్గా సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా చేస్తాం. నెక్స్ట్ ఈ పైన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ల్యాబ్ అన్నట్టు. ఓకే, ఇది దీనికి సంబంధించింది. మరి ఇక్కడ బేసిక్ యానిమేషన్ అనే ల్యాబ్ ఉంది. దీంట్లో మనకి యానిమేషన్ సంబంధించిన కోర్సెస్ ఉంటాయి. మనకి అడోబ్లో సాఫ్ట్వేర్ అని, అడోబ్ అక్రోబాట్ అని, తర్వాత మనకి అడోబ్ ఫోటోషాప్కి సంబంధించినవి, తర్వాత మనకి విర్చువల్ యానిమేషన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి యానిమేషన్ ల్యాబ్లో ఉంటుంది. ఇది కొద్దిగా కాంప్లికేటెడే, కాకపోతే మనకి ల్యాబ్లో మనకి ఈజీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ఓకే, ఇది చెప్పడానికి కూడా చాలా కష్టము సబ్జెక్ట్. ల్యాబ్ మాత్రమే ఉంటుంది, థియరిటికల్గా ఉండదు కాబట్టి పైన అలా నడిపించేస్తారు. మనకి బేసిక్ సైన్స్ ల్యాబ్ అంటారు. ఇక్కడ మనకి సైన్స్ ల్యాబ్ అంటే మీకు అర్థమై ఉండాలి, ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన ల్యాబ్. సో దీంట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఇంక్లూడ్ అయితే, దీంట్లో అప్లైడ్ సైన్స్ అంటున్నాడు. అడ్వాన్స్డ్ అప్లైడ్ కెమిస్ట్రీ ఏదైతే అప్లైడ్ ఫిజిక్స్ అప్లైడ్ కెమిస్ట్రీ లాగా ఉన్నాయో ఈ రెండు సబ్జెక్ట్స్కి సంబంధించిన ల్యాబ్స్ అనేవి కూడా దీంట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్ ల్యాబ్ అంటున్నారు. కంప్యూటర్ సైన్స్ కాబట్టి బేసిక్ కంప్యూటర్ ల్యాబ్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే మిగతా మీరు బీటెక్ లేదా బీటెక్ కాదు, మనం డిప్లొమా కదా చెప్పుకుంటుంది. డిప్లొమాకి సంబంధించిన ఏ కోర్స్ తీసుకున్నా మీకు కంప్యూటర్లో మనకి వర్డ్, తర్వాత ఎక్సెల్, పవర్ పాయింట్, వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇది కూడా మనకి 110 అనే సబ్జెక్ట్ తోటి ఉంది. ఓకే, ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి నేర్పుతారు, కంప్యూటర్ సంబంధించిన బేసిక్ స్కిల్స్ అన్ని నేర్పుతారు. అండ్ నెక్స్ట్ మనకి ప్రోగ్రామింగ్ సి ల్యాబ్ అని ఉంది. దీంట్లో మనకి ప్రోగ్రామింగ్ ఎక్కడైతే థియరిటికల్గా మనం నేర్చుకున్నామో దీనికి సంబంధించిన ప్రోగ్రామింగ్ సి ల్యాబ్ అనేది ఉంటుంది. ఈ స్కిల్ అప్గ్రేడేషన్లో మనకి కొన్ని పీరియడ్స్ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మొత్తానికైతే మనకి డేలో 7 పీరియడ్స్ వస్తాయి. ఆ 7 పీరియడ్స్లో ఒక పీరియడ్ ఖాళీగా ఉంటుంది, ఏదో ఒక పీరియడ్ వీక్లీ 2-3 పీరియడ్స్ ఖాళీగా వస్తాయి. ఆ ఖాళీ పీరియడ్స్ మనకి స్కిల్ అప్గ్రేడేషన్ అని చెప్పి ఇక్కడ CS11, సిఎస్ అంటే మీకు తెలిసి ఉండాలి, కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సిఎస్ అన్నట్టు. సో ఎంఈ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎస్సీ అనేది మాత్రం స్టాండర్డ్ కోర్ సబ్జెక్ట్స్ అనుకోండి. ఓకే, స్టాండర్డ్ కోర్ సబ్జెక్ట్స్. వాటికి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కవర్ చేస్తారు. ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కవర్ చేస్తారు. మరి థర్డ్ సెమిస్టర్ ఇక్కడ చూసుకోండి, హెడ్డింగ్ ఉంటుంది. థర్డ్ సెమిస్టర్లో మనకి 301లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ డీటెయిల్గా కొద్దిగా ఇక్కడ మనం నేర్చుకున్న ఈ మ్యాథమెటిక్స్ కొద్దిగా అడ్వాన్స్డ్ ఇక్కడ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్స్, డిఫరెన్షియేషన్ అని రెండు ఉంటాయి, వాటి గురించి డీటెయిల్డ్గా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఇక్కడ మనకి బీట్రిప్లీ సబ్జెక్ట్, ఇక్కడ దీన్ని బీట్రిప్లీ అంటారండి, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ బీట్రిప్లీ సిలబస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన అప్లికేషన్స్ ఓరియంటెడ్లో మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది మనకి ఉంటుంది. దీంట్లో గేట్స్ గురించి, తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్ గురించి ఉంటుంది. గేట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి యాక్చువల్లీ మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో యూజ్ చేసే చిప్స్ అన్నట్టు. సో వాటిని ఎట్లా డిజైన్ చేస్తారు, వాటికి సంబంధించిన లాజిక్స్ ఏంటి, అవి ఎట్లా వాటి ఫంక్షనాలిటీ ఏంటి,
వాటి గురించి డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది. జస్ట్ మనకి సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీకు అర్థమై ఉండాలి. డిజిటల్గా ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఎట్లా ఇన్బిల్ట్ అవుతాయి. ఓకే, ఇన్బిల్ట్గా వాటిలో ఏమేమి ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ ఉంటాయి ఓకే అనేది ఇక్కడ ఈ సబ్జెక్ట్లో చెప్పుకుంటాము. వాటిని మనము ఫ్లిప్ ఫ్లాప్స్ గేట్స్ ఇలా అంటారు. రిజిస్టర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, గేట్స్ వీటి గురించి డీటెయిల్గా ఉంటుంది. అలాగే మనకి మల్టీప్లెక్సర్స్ అని, డీమల్టీప్లెక్సర్స్ అని వాటి గురించి కూడా ఉంటుంది. ఇదంతా మీకు అవసరం లేదు, నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. జస్ట్ సబ్జెక్ట్స్ ఏముంటాయి చూసుకోండి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సో ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో మరి ఏముంటుంది, కంప్యూటర్ గురించి డీటెయిల్గా కంప్యూటర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని ఎట్లా బిల్డ్ చేశారు, వాటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ హార్డ్వేర్ గురించి డీటెయిల్గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి తెలుసుకుంటాము. ఓకే, దీంట్లో మనకి కంప్యూటర్లో మనకి బేసిక్ కాంపోనెంట్స్, బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని, కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి. ఓకే, హార్డ్వేర్లో అంటే మనకి మనం ఫిజికల్గా చూసేవన్నీ కూడా హార్డ్వేర్ అని, వాటి గురించి ఉంటుంది. హార్డ్వేర్లో మనకి ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్, మెమరీ ఎలా ఉంటుంది, వాటికి ఫంక్షనాలిటీ అవన్నీ ఎలా ఇంటర్ రిలేటెడ్ అంతా కూడా ఈ 303 సబ్జెక్ట్ CS 303లో ఉంటుంది. ఈ థర్డ్ సెమిస్టర్ అన్నట్టు. 3 అంటే థర్డ్ సెమిస్టర్, 2 అంటే సెకండ్ సెమిస్టర్, 1 అంటే ఫస్ట్ సెమిస్టర్ అండి. ఓకే, తర్వాత మనకి డేటా స్ట్రక్చర్స్ త్రూ సి, మనం ఇందాక సి ప్రోగ్రామింగ్ నుంచి నేర్చుకున్నాం. సో ఈ సి ప్రోగ్రామింగ్లో మనము డేటాను ఎట్లా స్టోర్ చేస్తాం, యూజింగ్ సి ప్రోగ్రామింగ్ మనం డేటాను ఎట్లా స్టోర్ చేస్తాం, ఫిజికల్గా కంప్యూటర్ సిస్టంలో మెమరీలో ఎలా స్టోర్ చేస్తాం, ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఇన్ ఫిజికల్ మెమరీ ఎలా జరుగుతుంది, డేటా మనం స్టోర్ చేస్తామని తెలుసు మీకు. మనం ఫోన్లో కానీ, కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్స్లో కానీ డేటా స్టోర్ చేస్తాం. స్టోర్ అయింది ఎక్కడ, మెమరీలో స్టోర్ అవుతుంది. ఆ మెమరీలో స్టోర్ చేయడానికి లాజికల్గా వాటిని కొన్ని రకాల డిజైన్స్ యూజ్ చేసి ఆ డేటాని రిప్రజెంట్ చేస్తారు. ఫిజికల్గా కానీ, డయాగ్రామెటికల్గా కానీ రిప్రజెంట్ చేస్తారు. వాటిని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనే సబ్జెక్ట్ డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అండి. సో ఇది సి లాంగ్వేజ్లో డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన మనకి సబ్జెక్ట్. తర్వాత ఊప్స్ త్రూ C++, ఇది సపరేట్ లాంగ్వేజ్. మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఉంటాయి. ఇది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ C++ అన్నట్టు. ఈ సబ్జెక్ట్లో మనకి ఏం నేర్చుకుంటామంటే సితో పాటు C++ ఎలా ఉంటుంది అనేది నేర్పుతారు, అంతమించి ఏమి లేదు. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంటుంది, తర్వాత మనకి డేటా స్ట్రక్చర్ త్రూ సి ల్యాబ్ ఉంటుంది, తర్వాత ఊప్స్ త్రూ C++, వీటి ల్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ల్యాబ్, దీని ల్యాబ్, దీంతో పాటు మనకి ఎక్స్ట్రా ఇక్కడ దీనికి సంబంధించిన థియరీకి సబ్జెక్ట్ లేదు. మల్టీమీడియా ల్యాబ్లో మల్టీమీడియా టెక్నాలజీస్ అంటే, మల్టీమీడియా అంటే మీకు మీడియా అంటే తెలుసు మీకు. మీడియా అంటే ఆడియో, వీడియో, వాటిని డిజిటల్గా ఎలా స్టోర్ చేస్తారు, ఆడియో ఎలా రికార్డ్ అవుతుంది, వీడియో ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి. ఓకే, వాటిని ఎట్లా స్టోర్ చేస్తారు, వాటి రిప్రజెంటేషన్స్ ఏంటి, దానికి సంబంధించిన మల్టీమీడియా అనేది దీని సబ్జెక్ట్. ఓకే, దీని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తారు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ ల్యాబ్. సో ఇది ఇంగ్లీషు మనకి ఇక్కడ వచ్చింది కదా ఇందాక, బేసిక్ ఇంగ్లీషు, అడ్వాన్స్డ్ ఇంగ్లీషు. మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు కాబట్టి, థియరీ సబ్జెక్ట్ లేదు కాబట్టి, దానికి ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా, లైఫ్ స్కిల్స్, మనం కమ్యూనికేషన్ అండ్ లైఫ్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి మనకి టెక్నిక్స్ నేర్పడానికి ఈ ప్రాక్టికల్ ల్యాబ్ ఉంటుంది. ఇది ఎంటైర్లీ ల్యాబ్. దీంట్లో ఓన్లీ మనం ఇంగ్లీష్లో మాట్లాడడము, ఇంగ్లీష్లో రాయడము, వాటిని ఎట్లా మనం నేర్చుకోవాలి, మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, ఓకే, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా కూడా దీంట్లో నేర్పుతారు. దీని కోడ్ 310 ఉంది. సో మొత్తానికి మీకు ఏమర్థమై ఉండాలంటే, ఒక సెమిస్టర్లో మనకి 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 11వది మనకి అవసరం లేదు యాక్చువల్లీ, ఇది జస్ట్ మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ఈ 11వది ఉంటుంది. మొత్తానికి అయితే 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. 10లో కూడా మీకు ఇక్కడ 5 సబ్జెక్ట్స్, ఇవి 5. ఓకే, ఈ 5ట్లో రైట్ 5 ఉన్నాయా, 5 ఉన్నాయండి. సో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో 5 సబ్జెక్ట్స్ 5 ల్యాబ్స్ ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. 5 సబ్జెక్ట్స్ 5 ల్యాబ్స్ ఉంటాయి. సో 5 సబ్జెక్ట్స్ కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెడతారు. 5 సబ్జెక్ట్స్ థియరీకి, 5 సబ్జెక్ట్స్ ప్రాక్టికల్స్కి కూడా మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అంటే సెమిస్టర్ ఎగ్జామ్స్, ఎండ్ సెమిస్టర్ మనకి సెమిస్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటైర్ సిలబస్ మీద ఒక ఎగ్జామ్ పెడతాం కదా, ఆ సిలబస్ కూడా ఉంటుంది. సో ఇది 311కి సంబంధించింది. మనకి 401 చూద్దాం. 401లో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ చూడండి, మామూలుగా బేసిక్ ఇంజనీరింగ్ అన్నాడు, అప్లైడ్ ఇంజనీరింగ్ అన్నాడు, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ అన్నాడు. ఇలా జస్ట్ మనకి కాంప్లెక్సిటీ లెవెల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోయారు. సో మ్యాథమెటిక్స్ మీరు మొత్తానికైతే 4 సబ్జెక్ట్స్లో చదవాల్సి ఉంటుంది. 4 సబ్జెక్ట్స్లో మీరు చదివితే మొత్తానికి బీటెక్ మ్యాథమెటిక్స్ కూడా, బీటెక్లో ఉండే మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్లో ఉండే మ్యాథమెటిక్స్ కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇంజనీరింగ్ చేసినంత మ్యాథమెటిక్స్ డిప్లొమాలోనే అయిపోతుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఈ సబ్జెక్ట్స్లో, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అవుతూ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, మనకి 401 తర్వాత 402
సో ఇక్కడ మళ్ళీ 4 అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే ఫోర్త్ సెమిస్టర్. ఇక్కడ చూడండి ఫోర్త్ సెమిస్టర్ ఉంది. సో ఫోర్త్ సెమిస్టర్లో మనకి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ RDBMS అంటారు. సో డేటాబేస్ అంటే ఏంటి మీకు అందరికీ తెలుసు. డేటాబేస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ డేటా. సో ఆ డేటాని ఎలా రిలేట్ చేశారు, వాటిని ఎట్లా మేనేజ్ చేశారు అనే సబ్జెక్ట్ ఇది. డేటాని ఎలా స్టోర్ చేశారు, వాటిని ఎట్లా రిలేట్ చేశారు, వాటిని ఎలా మేనేజ్ చేశారు అనే సబ్జెక్టు రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ సబ్జెక్టు గురించి మనకి ఇక్కడ 402లో మనకి పూర్తిగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు. దీన్ని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతుంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఇవి కాంప్లికేటెడ్ సబ్జెక్టు. తర్వాత జావా ప్రోగ్రామింగ్ మనం ఇక్కడ చూసాము. సి లాంగ్వేజ్ నేర్చుకున్నాం, సి ప్రోగ్రామింగ్, తర్వాత C++, తర్వాత జావా ప్రోగ్రామింగ్. మనకి ఫోర్త్ సెమిస్టర్లో జావా ప్రోగ్రామింగ్ వచ్చింది. నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ అనే సబ్జెక్ట్ చూస్తే కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ కంప్యూటర్కి సంబంధించిన నెట్వర్కింగ్ ఎలా కనెక్ట్ చేయాలి. నెట్వర్క్ అంటే ఏంటంటే కనెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్కింగ్, లేదా కనెక్షన్ ఆఫ్ సమ్ డిజిటల్ ఎక్విప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్. సో ఆ కంప్యూటర్ హార్డ్వేర్, దానికి సంబంధించిన నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఏముంటాయి అనేది ఈ సబ్జెక్ట్ 404లో చెప్తారు. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి మీ అందరికీ తెలుసు. ప్రతి మొబైల్ ఫోను, ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ డివైస్ ఏదైతే ఉంటుందో మనకి ల్యాప్టాప్ కానీ, కంప్యూటర్ కానీ, మొబైల్ ఫోన్ కానీ, ఏ డివైస్ తీసుకున్నా ప్రతి ఒక్క డివైస్, ఈవెన్ మనము వాషింగ్ మిషన్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా ఎలా మనకి వర్క్ అవుతుంది, దానికి సంబంధించి ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. దాని ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ operating system is a software which acts as an interface between computer hardware and user. ఓకే, మనకి కంప్యూటర్ హార్డ్వేర్ కి మధ్యలో ఇంటరాక్షన్ కోసం యూజ్ చేయబడే ఒక సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్. మొత్తానికి సిస్టమ్ ఎలా ఆపరేట్ అవుతుంది చెప్పడానికి మనకి 405 సబ్జెక్టు నేర్చుకుంటాం. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది కూడా బేసిక్ లెవెల్లో ఉంటుంది. మనకి 406 వచ్చి చూడండి RDBMS సంబంధించిన ల్యాబ్, 407 వచ్చి జావా ప్రోగ్రామింగ్ ల్యాబ్ ఉంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ ల్యాబ్, సో ఈ ల్యాబ్ ఉంది. తర్వాత మైక్రో ప్రాసెసర్ ల్యాబ్. మనకి సబ్జెక్ట్ లేదు కానీ జస్ట్ ల్యాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ మ్యాథమెటిక్స్ బదులు మనకి మైక్రో ప్రాసెసర్ థియరీ సబ్జెక్ట్ ఉంటే సరిపోయేది. థియరీ లేదు కానీ మనకి జస్ట్ మైక్రో ప్రాసెసర్ ల్యాబ్ అని ఉంటుంది. ల్యాబ్స్ మీరు లైట్ తీసుకోవచ్చు, ఎందుకంటే ల్యాబ్స్కి సంబంధించిన థియరీ ఉండదు కాబట్టి అంత పెద్దగా మనకి కాన్సన్ట్రేట్ చేయరు, ఈజీగానే ల్యాబ్స్లో పాస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ల్యాబ్ అంటున్నారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయిపోయింది, తర్వాత ఎంప్లాయబిలిటీ. మీరు కమ్యూనికేషన్ నేర్చుకున్న తర్వాత జాబ్స్ పొందాలంటే మీరు ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ పొందడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ల్యాబ్లో నేర్పుతారు. ఇది కూడా ఇంగ్లీష్ ల్యాబే సింపుల్గా చెప్పాలంటే. మరి ఈ ఫోర్త్ సెమిస్టర్లో కొన్ని ఏవైతే నేర్చుకున్నారో వాటన్నిటిని క్లబ్ చేస్తూ వాటికి సంబంధించిన ఏవైనా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అట్లాంటి వాటి అన్నింటి కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ద్వారా మీకు ఈ స్కిల్ అప్గ్రేడేషన్ చెప్తారు. స్కిల్ అప్గ్రేడేషన్ అంటే మనకి జస్ట్ మీ పర్సనల్ ఫీచర్స్, లేకపోతే కాలేజ్లో మనకి కాలేజ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయడము, కాలేజ్ సరౌండింగ్స్ను క్లీన్ చేయడము, సో అలాంటివి ల్యాబ్లో ఏమైనా అప్గ్రేడ్ చేయడము అట్లాంటివి నేర్పుతారు ఇక్కడ స్కిల్ అప్గ్రేడేషన్లో. సో ఇది 411కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే సబ్జెక్ట్ ఉంది. సో దీంట్లో మీకు ఏం చెప్తారంటే ఇండస్ట్రీకి మీరు వెళ్ళి ఏం చేస్తారు, ఇండస్ట్రీకి సపోజ్ మీరు డిప్లొమా కంప్లీట్ అయిన తర్వాత ఇండస్ట్రీలో జాయిన్ అయితే మీకు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో ఎన్ని రకాల మేనేజ్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఇండస్ట్రీ అనేది పబ్లిక్ సెక్టార్ అయ్యుండొచ్చు, ప్రైవేట్ సెక్టార్ అయ్యుండొచ్చు, జాయింట్ వెంచర్స్ అయ్యుండొచ్చు, జాయింట్ సెక్టార్ కంపెనీస్ అయ్యుండొచ్చు. సో ఇలా చాలా ఉంటాయి, కోఆపరేటివ్ కంపెనీస్ అని, కోఆపరేటివ్ సొసైటీస్ అని. వీటన్నిటి గురించి ఇక్కడ మనకి యాక్చువల్గా డీటెయిల్గా నేర్పుతారు. అలాగే ఇది నేర్చుకున్న తర్వాత మీరు సొంతంగా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు ఏ స్కిల్స్ ఉండాలి. ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే మీరు ఎంటర్ప్రెన్యూర్ అంటారు. సో ఇది నేను కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నాను, ఒక్కొక్కరు ఒక్కలా మాట్లాడతారు కదా. ఎంటర్ప్రెన్యూర్ అంటారు, ఎంటర్ప్రెన్యూర్. సో ఈ ఎంటర్ప్రెన్యూర్లో మనం ఏం చేస్తామంటే మనమే సొంతంగా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం. దానికి సంబంధించిన లక్షణాలు ఏముండాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక కంపెనీని పెట్టాలంటే మీకు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, కంపెనీ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి, మనకి కంపెనీ పెట్టాలంటే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, బ్యాంక్స్ ఎలా సహాయం చేస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా మీకు ఈ 501 సబ్జెక్టు. ఎంఈ ఇది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టు కాబట్టి ఎంఈ అనే కోడ్ పెట్టారు. సో దీన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెబ్ డిజైనింగ్, మీకు అందరికీ తెలిసింది వెబ్ పేజెస్ అంటాం. సో వీటన్నిటి కూడా వెబ్ పేజెస్ అంటాం. ఈ వెబ్ పేజెస్ డిజైనింగ్ ఎలా జరుగుతుంది, వాటికి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏముంటాయి, వాటికి సంబంధించిన అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. HTML అని, తర్వాత జావా స్క్రిప్ట్ అని, మనకి మనకి PHP అని, ఇలా కొన్ని సర్వర్ సైడ్, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటాయి. వాటన్నిటి కూడా ఈ 502 సబ్జెక్ట్లో నేర్పుతారు. నెక్స్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ చాలా ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్. మనం ఇక్కడ C నేర్చుకున్నాం, C++ నేర్చుకున్నాం, జావా నేర్చుకున్నాం, తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. పైథాన్ ప్రోగ్రామింగ్ చాలా సింప్లీ చెప్పాలంటే C++, జావా అన్నింటినీ మిక్సీలో వేసి ఒకసారి రుబ్బి అట్లా వదిలేస్తే
దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిని, ఈజీ కాన్సెప్ట్స్, కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా దీంట్లో మిక్స్ చేసేసి మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాశారు. సో అదే పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత డాట్ నెట్ ప్రోగ్రామింగ్ త్రూ సి షార్ప్ అంటారు. ఈ సి షార్ప్ దీన్ని మామూలుగా అయితే హ్యాష్ అంటారు, సి షార్ప్ అనాల్సి ఉంటుంది. డాట్ నెట్ ప్రోగ్రామింగ్ త్రూ సి షార్ప్. మనకి ఈ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వర్డ్, ఎక్సెల్, ఇదిగో ఇది ఎక్సెల్. సో ఈ ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్ వీటన్నిటిని కూడా ఈ డాట్ నెట్ ప్రోగ్రామింగ్ త్రూ సి షార్ప్ లాంగ్వేజ్లో రాశారు. వాటికి సంబంధించి ఎలా డెవలప్ చేస్తారు, వాటిలో దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది కూడా మనకి జస్ట్ లైక్ మనం చెప్పుకున్న పైథాన్ లాగే ఉంటుంది. ఇది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, కాకపోతే ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ వాళ్ళది, మైక్రోసాఫ్ట్ విండోస్ వాళ్ళ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డాట్ నెట్. ఓకే, సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సంబంధించిన వాటిని ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్. సో మీ అందరికీ తెలుసు, ఆండ్రాయిడ్ డివైస్ని డెవలప్ చేయాలంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో ఈ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ నేర్పుతారు. ఓకే, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్పుతారు. సో దాంతోపాటు మనకి ఇది ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ఎలెక్టివ్, వీటిని ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అంటారు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కదా, వీటిలో 1, 2, 3 ఈ 3 సబ్జెక్ట్స్లో ఏదో ఒక దాన్ని మనకి ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు ఒక సబ్జెక్ట్ వీటి నుంచి మనం చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సే, బ్రాంచే ఉంది. సో దాంట్లో ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి కంప్యూటర్ సైన్స్లో ఎలెక్టివ్గా పెట్టారు. సో కంప్యూటర్ సైన్స్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, మనకి ఇక్కడ చెప్పుకునే సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి. ఈ సబ్జెక్ట్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, తర్వాత సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, ఆ 3 కోర్సెస్లో కూడా ఉంటాయి మనకి. సో ఆ 3 కోర్సెస్లో ఉన్న ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలెక్టివ్గా పెట్టారు. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీటిలో ఏది ఈజీగా ఉంటే అది మీకు ఫ్యాకల్టీ తీసుకొని సార్ మీకు సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 3 సబ్జెక్ట్స్లలో ఏదో ఒకటి తీసుకొని మనకి చెప్తారు. సో క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ మనకు తెలుసు, సైబర్ సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ కోర్సు. సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ అనే కోర్సు ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్లో, డిప్లొమా కోర్సు. సో ఆ కోర్సులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. అంటే మనకి డేటాను ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి, డేటాను ఎలా డీక్రిప్ట్ చేయాలి, తర్వాత డేటాకి ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, డేటా అనేది నెట్వర్క్లో ట్రావెల్ అవుతున్నప్పుడు దానికి నెట్వర్క్లో సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, దానికి సంబంధించిన ఫీచర్స్, దానికి సంబంధించిన ఎంటైర్ కాన్సెప్ట్స్ అంతా కూడా మనకి ఈ సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మనకి పైన చెప్పుకున్నాం కదా, వెబ్ డిజైనింగ్ ఉంది, దాని ల్యాబ్. మనకి పైథాన్ గురించి చెప్పుకున్నాం, పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, దానికి ల్యాబ్. డాట్ నెట్ ప్రోగ్రామింగ్ ల్యాబ్ సబ్జెక్ట్ ఉంది, దాని ల్యాబ్. తర్వాత ఒకవేళ ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, లేకపోతే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్, ఏదో ఒకటి, ఈ 2 ల్యాబ్స్లలో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకటి ఎలెక్టివ్గా ఉంటుంది, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ ల్యాబ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్, వీటిలో ఏదో ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. మనకి ఫైనల్గా మనం ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నాము, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాము, అన్ని కాన్సెప్ట్స్ ఈ పర్టికులర్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నాం కాబట్టి వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్ ఫైనల్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా దీంట్లో నేర్పిస్తారు, ఒక 5-10. ఇది యాక్చువల్లీ స్టూడెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అన్నట్టు. స్టూడెంట్సే నేర్చుకొని వాళ్ళు ఏదో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి, సొసైటీకి సంబంధించిన ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 లెవెల్ అనేది ఉంది, మీకు అందరికీ చెప్పుకున్నాం కదా, 4 లెవెల్ లాగే 5 లెవెల్ కూడా ఉంది, స్కిల్ అప్గ్రేడేషన్. సో ఇక్కడ వీటిలో ఈ స్కిల్ అప్గ్రేడేషన్స్లో బేసికల్లీ మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కాలేజ్లో క్లీన్లీనెస్, తర్వాత ల్యాబ్లో కొన్ని ఏమైనా ల్యాబ్ ఎక్విప్మెంట్ వాటిని అప్గ్రేడ్ చేయడం, కంప్యూటర్ హార్డ్వేర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేయడం, కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడం, నెట్వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మీరు ఓన్గా నేర్చుకోవడానికి ఈ టైం ఇస్తారు. ఇది స్కిల్ అప్గ్రేడేషన్. చాలా మటుకు ఖాళీగా ఉంటాయి. ఖాళీ పీరియడ్స్లో మనకి సిలబస్ కంప్లీట్ కాదు కాబట్టి, లెంతీ సిలబస్ ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ పీరియడ్స్లో వీక్లీ 2 or 3 పీరియడ్స్ వస్తాయి, ఆ వాటిని ఈ స్కిల్ అప్గ్రేడేషన్ కోసం కేటాయిస్తారు యాక్చువల్లీ. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఏం చేస్తారు, సపోజ్ మీరు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత ఏదో ఒక ఇండస్ట్రీకి వెళ్ళాలి. ఆ ఇండస్ట్రీకి వెళ్ళి ఆ ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీలో వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మన ఇండస్ట్రీలోకి వెళ్తే మనం ఎలా బిహేవియర్ ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, దాన్ని నేర్చుకోవడానికి మనకి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనేది ఒక 6 months పెడతారండి. 6 months కోర్స్ ఉంటుంది. సో ఇది మొత్తం కూడా మీరు బయట వెళ్ళి ఏదైనా ఒక ఇండస్ట్రీలో వర్క్ చేసి వాళ్ళు ఇస్తే స్టైఫండ్ తీసుకోవాలి, లేదంటే వాళ్ళకే పే చేస్తూ, మన కంప్యూటర్ సైన్స్లో అయితే పే చేస్తూ మనల్ని వర్క్ చేయించే వాళ్ళు ఎక్కడా ఉండరు. మనమే పే చేసి వాళ్ళ దగ్గర మనం ఏదైనా ఒక కోర్సు నేర్చుకోవాల్సి ఉంటుంది. లేదా మీరు యాజ్ యూజువల్గా చాలామంది స్టూడెంట్స్ అయితే
కోటిలో మనకి ఈసెట్ కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ఈసెట్ కోచింగ్ వెళ్తూ మిగతా టైంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళినట్టు ఏదో ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారు. సో ఈ సెమిస్టర్ అనేది మీ ఈసెట్ ఎగ్జామినేషన్కి కేటాయిస్తే సరిపోతుంది. ఈసెట్ ఎగ్జామినేషన్ రాసి మీరు బీటెక్లో మరి మీకు నచ్చిన ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ పొందాలంటే మీరు కొద్దిగా కష్టపడే 6 నెలల టైం ఇక్కడ కేటాయిస్తారు. ఇది మనకి కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఎంటైర్ సిలబస్